హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. నేను తెలుగు రిపోర్ట్ ఎడిటర్ని. నిన్న కోర్ట్ వర్సెస్ ఏ నోబడీ మూవీ చూసిన మీ అందరికీ ప్రేక్షకులకు చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నా. డైరెక్టర్ ఏమో జగదీష్. ఆయన ఈ సినిమా నానిగారు ప్రజెంట్ చేసినారు. నానిగారు అన్న మాటలకి 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు. ఓకేనా? కాకపోతే ఇప్పుడు కానీ ఆ హిట్ 3 కానీ రిలీజ్ చేసిండు అనుకో, సైమల్టేనియస్గా కోర్ట్ హిట్ 3 హిట్ సినిమాని క్రాస్ చేసే ఛాన్సెస్ కూడా ఈ కోర్ట్ సినిమాకు ఉంది. ఈ సినిమా నేను చూసినప్పుడు ఏమనిపించింది అంటే, వకీల్ సాబ్ లాగానే జైభీమ్ లాగానే, అంటే వకీల్ సాబ్ లా జైభీమ్ లో ఏదైతే వాళ్ళకు విక్టిమ్ ని టార్చర్ పెట్టి వాళ్ళకు బాగా ఇబ్బంది పెట్టి ఏ లాయర్ లేకపోతే మన ఒక హీరో వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. సినిమా సేమ్ అట్లే ఉంటుందని నేను అనుకున్నా. సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఒక హ్యాపీ జాలీ మూడ్ లో అవుతుంటది. సీరియస్ సీన్లలో కూడా మీకు ఒక ఫన్నీనెస్ ఉంటుంది. చూసే ఒక్కొక్క ఆడియన్స్ ఒక్కొక్క లాగా రియాక్ట్ అవుతారు. కానీ సినిమా ఎండింగ్ వరకు పబ్లిక్ ఎవ్వరు కూడా లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా వెయిట్ చేసిండ్రంటే ఆ సినిమా ఒక గొప్పతనం. ఆ సినిమా అంతా హిట్ అయింది కాబట్టి చూడగలిగినరు. ప్రియదర్శిని దుమ్ము దులిపిండు. ఒక్కొక్క సీన్లలో ఈసారి ఇరుగా తీసిండు. మనకు నార్మల్గా వేరే సినిమాలలో పెద్ద బీజిఎంలు, గ్రాఫిక్స్లు, పెద్ద సౌండ్ ఎఫెక్ట్లు ఇస్తారు. ఇట్లా మెయిన్ సీన్లలో కూడా నీకు అస్సలు సౌండ్ ఎఫెక్ట్స్ ఉండదు. ప్రతి డైలాగ్కి మీకు క్లీన్గా నీట్గా అట్లా సినిమా వెళ్తూ ఉంటుంది. పబ్లిక్ దాని ఫ్లోలోనే ఉంటారు. ఇప్పుడు ప్రియదర్శన్ అన్న ఒక్కసారి ఇట్లా కోర్టు ఎంట్రీకి వచ్చిండంటే, అదే మన బ్రదర్ వచ్చిండు, ఒక మనకు అన్న వచ్చినట్లా ఉంటుంది ఫీలింగ్. శివాజీ గారు ఒక బాబాయ్ క్యారెక్టర్ చేసిండు. ప్రతి ఇంట్లో ఒక బాబాయ్ జనరల్గా అట్లా ఉంటాడు. ఒక ఫ్యామిలీ కోసం ప్రొటెక్ట్ చేయడం కోసం కానీ ప్రతి ఇళ్ళలో మనం ఎవరినో ఒకటి చూసే ఉంటాం. ప్రియదర్శన్ అంటే అన్నని చూసే ఉంటాం. ఒక చిన్న స్పాయిలర్ అలర్ట్, ఈ సినిమాలో చదువుకున్న ప్రతి ఒక్కరికి చట్టం తెలవాలి, చదువుకోకపోయినా కూడా చట్టం తెలవాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ సినిమా బాగా నాకు నచ్చింది. ఇప్పుడు వచ్చిన రీసెంట్ సినిమాలలో బడ్జెట్ క్లీన్గా ఫ్యామిలీతో మంచిగా హ్యాపీగా వెళ్ళి చూడాలి అంటే కోడ్ సినిమా ఇంత పర్ఫెక్ట్ మూవీ. ఎందుకంటే పిల్లలకు మనం స్కూల్లో కూర్చోబెట్టి చెప్తే అర్థం కాదు, కానీ అదే సినిమా లెవెల్కి తీసుకెళ్ళి వాళ్ళకి చట్టాల గురించి చెప్తే రేపు వాళ్ళకి చేసే తప్పు ఏందో ముందే తెలిస్తే ఆ తప్పు చేయకుండా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ట్రాఫిక్ రూల్స్లలో హెల్మెట్ పెట్టుకోకపోతే 100 రూపాయలు ఫైన్ అంటే అక్కడ పోలీసు ఉండడనే హెల్మెట్ తీసుకుని వెళ్తాం, లేకపోతే ఆ రూట్ క్రాస్ చేసిపోతాం. అట్లా ఇప్పుడు చట్టాలలో ఇది వేస్తే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు శిక్షిస్తారు. ఇట్లాంటి శిక్షలు ఉంటాయంటే అట్లాంటి తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు చాలా మందికి. ఇట్లాంటి కేసులు అయినాకనే తెలుస్తుంది, అరే ఇది ఇంత పవర్ఫుల్ చట్టము, అమ్మాయిలను టచ్ చేయరాదు, ఒక మేజర్ మైనర్ పోక్సో చట్టం అనేది ఒక చిల్డ్రన్స్ని ప్రొటెక్ట్ చేసే చట్టము. సో ఇది చాలా పవర్ఫుల్ చట్టం అనేది చాలా మంది పిల్లలకి ఆ చట్టం ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడే తెలుస్తుంటుంది. సో ఇట్లాంటి సినిమాలు చూస్తే ముందు జాగ్రత్తగా ఉంటారు. నాని అన్న సెలెక్షన్ చాలా సూపర్ ఉంది. హిట్ 3 ప్యూర్ వైలెంట్ మూవీ అయితే, ఇది నాన్ వైలెన్స్ మూవీ. మీకు ఇంత బ్లడ్ చుక్క ఒక్క ప్లేస్లో కూడా దొరకదు. ఇక ఈ సినిమాలో నీ కోర్టు రమ్మలో కూడా మనకు రియలిస్టిక్గా ఉంటుంది. బయటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ లాయర్లు మాట్లాడడం, ప్రియదర్శిని ఆపోజిట్ వాళ్ళు మాట్లాడడం అనేది ఒక మంచి నార్మల్ కన్వర్జేషన్ ఉంటుంది. జనరల్గా ఏమనిపిస్తుంది అంటే, ఒక సినిమా చూస్తుంటే లవ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, లవ్ గొప్పది అనిపిస్తుంది, ఫ్రెండ్షిప్ గొప్పది అనిపిస్తుంది, బంధాలు అన్ని గొప్పది అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో లవ్ కన్నా ఒక గొప్పమైన బంధాన్ని మీకు క్లైమాక్స్ చూపిస్తారు. ఓవరాల్గా చెప్పాలంటే క్లీన్ అండ్ నీట్ మంచి మూవీ. ఈ టైంలలో మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఇట్లాంటి మూవీ మనం మిస్ చేసుకుంటే నెక్స్ట్ ఇట్లాంటి మూవీలు చేయడానికి డైరెక్టర్లు రెడీగా ఉండరు. ఇప్పుడు ప్యాన్ ఇండియా అనుకుంటా పెద్ద గ్రాఫిక్స్లకు పెద్ద టైము కంటెంట్ ఓరియంట్ పోతే 6 monthsకి మనకు 2 సినిమాలు వస్తాయి. అదే మనం గ్రాఫిక్స్ బాగా వైలెంట్ ప్యాన్ ఇండియా మూవీస్ని ఎంకరేజ్ చేసుకుంటూ విన్నాం అనుకో, వాళ్ళందరూ అక్కడ సైడే ఇన్వెస్ట్మెంట్ పెడతారు, అక్కడ సైడ్ని మూవీసే పెరుగుతూ ఉంటాయి. సో మనకు ప్యూర్ కంటెంట్ మూవీ రావాలంటే ఇట్లాంటిది ఒక వకీల్ సాబు, ఒక జైభీము, ద బెస్ట్ మూవీ వకీల్ సాబ్ తర్వాత వచ్చిందంటే కోర్ట్. సో తెలుగు రిపోర్ట్ సబ్స్క్రైబర్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నేను పోక్సో చట్టం మీద కూడా నెక్స్ట్ ఒక వీడియో చేయాలని అనుకుంటున్నా. కావాలనుకుంటే మీరు ఒక కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.